కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా కోసం రైతన్నలు కష్టాలు తప్పటం లేదు. యూరియా కోసం గంటల కొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్కులు పెట్టాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. తాజాగా హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే క్యూలైన్ కట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని రోజంతా క్యూలైన్లలో నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా కోసం రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. యూరియా కోసం గంటల కొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్కులు పెట్టాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. తాజాగా హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే క్యూలైన్ కట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని రోజంతా క్యూలైన్లలో నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, హన్మకొండ జిల్లాలో యూరియా కోసం రైతులైతే పడరాని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులను మానుకొని మరి క్యూలైన్లలో నుంచోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అన్నదాతలైతే వాపోతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం పూర్తిగా రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. తెల్లవారుజామునే ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గరికి వచ్చి పడిగాపులు కాస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. యూరియా ఎక్కడైతే విక్రయిస్తారు కేంద్రాలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ పరకాల వ్యవసాయ మార్కెట్ లో తిప్పల పడుతున్న అంశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ క్యూ లైన్ లో ఉన్నటువంటి మహిళలు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో ఈ విధంగానైతే చెప్పులు క్యూ లైన్లలో ఉంచేవాళ్ళు. ఆ విధంగా మళ్ళీ చెప్పులు క్యూ లైన్లు కనిపిస్తా ఉన్నాయి. ఆధార్ కార్డులు క్యూ లైన్లు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల మనం చూసినట్లయితే కొత్తగూడ మండలమే కావచ్చు, నిన్న సాయంపేట మండలమే కావచ్చు, ఎక్కడికక్కడ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కావచ్చు, ములుగు జిల్లా కేంద్రం అంటే పూర్తి స్థాయిలో అక్కడ కూతవేటు దూరంలోనే ఉంటుంది. కలెక్టరేట్ కు ఒక 100 మీటర్లు కూడా దూరం ఉండదు. అలాంటి ప్రదేశంలోనూ రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. నర్సంపేటకు సంబంధించి నర్సంపేట కావచ్చు, చిన్నరావుపేట కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి కూడా రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా పరకాల వ్యవసాయ మార్కెట్ లోను రైతులు అదే విధమైనటువంటి కష్టాలు పడుతూ కనిపిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. రోజంతా ఇంటి పనులు ఒకవైపు, వ్యవసాయ పనులు ఒకవైపు, ఇవన్నీ వదులుకొని ఇవాళ క్యూ లైన్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా వెయిట్ చేయాల్సి వస్తున్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతసేపు నిలబడ్డా కూడా సరిపడినన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒక్క రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్న సందర్భం. ఒక ఎకరాకు 2-3 బస్తాల వరకు యూరియా అవసరం పడుతుంది. అయితే ఒక 2 ఎకరాలకు సంబంధించిన రైతు మనం ఉదాహరణగా తీసుకున్న 4 నుంచి 6 బస్తాలు అవసరం అవుతా ఉంటాయి. ఈ విధంగా రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. 10 రోజుల నుంచి మేము యూరియా అన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, పరకాల్లో ఉన్నటువంటి ఇట్లాంటి వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరుగుతున్నామన్నటువంటి అంశాన్ని అయితే ఆ రైతాంగం అంతా వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం కనిపిస్తా ఉన్నాం. ప్రకటనలకు మాత్రం ఇటు అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సరిపడినంత యూరియా ఉంది అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తున్నదే తప్ప క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవని మనం
అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రైతాంగం అయితే ఇటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ వానాకాల సీజన్ సంబంధించినటువంటి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఆ క్యూ లైన్లు నిలబడలేక రవికాంత్, బీఆర్ఎస్ హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు ఏర్పడింది? నిజంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఉందా? అలా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారా అధికారులు? ఇక్కడ రెండు విషయాలు, అంటే యూరియాకు సంబంధించి వానాకాలం వ్యవసాయం సీజన్ సంబంధించి ఏ పంటలు ఎంత రైతాంగం పండిస్తారు, ఒక ప్రణాళికకు సంబంధించి రైతాంగం సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా ఎంతమంది రైతులు ఏ పంటలు పండిస్తారు, ఆ పంటలకు సంబంధించి ఎంత యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇతర రసాయనాలకు సంబంధించి ఎంత అవసరం పడుతుందని ఒక ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. దాని మీద ఒక సమీక్ష అనేది రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా వారీగా సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమీక్ష ఎక్కడ జరిగిన దాఖలాలు కూడా కనిపించలేదు. అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఒక సమీక్ష నిర్వహిస్తే రైతులు ఎంతమంది ఉంటారు, ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తారు, వరి ఎంత పండిస్తారు, పత్తి ఎంత పండిస్తారు, ఇతర పంటలు ఎంత పండిస్తారు, దానికోసం యూరియా ఎంత అవసరం, ఇతర రసాయనాలు ఎంత అవసరం, దానికోసం స్టాక్ పెట్టుకునే విధంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని ఒక సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమీక్ష నిర్వహించడంలో ఇవాళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణంగానే ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే యూరియా కోసం పడతా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. అధికారులు అయితే సరిపడినంత యూరియా ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. రైతాంగం ఎక్కడ కళ్ళు తిరిగి, అంటే అన్నం కూడా తిని రాకుండా రైతాంగం సాధారణంగా ఇళ్ల నుంచి వెళ్ళేటప్పుడు ఉదయం 5 గంటలకు 6 గంటలకు అన్నం తినే వాళ్ళు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇవాళ 4 గంటలకు 5 గంటలకు ఇళ్ల నుంచి వచ్చేటప్పుడు తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం ఇలాంటి పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన క్రమంలో వాళ్ళు తిండి లేకుండానే వస్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు వాళ్ళ క్యూ లైన్లలో నిలబడలేక వాళ్ళు కళ్ళు తిరిగి అడ్డం పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి వృద్ధులే కావచ్చు, చిన్నపిల్లలను తీసుకొచ్చేటువంటి మహిళలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే యూరియా సంబంధించిన నిల్వలు కూడా కొరబడినట్టుగా కనబడతా ఉంది. పూర్తిగా ఉన్నటువంటి అంచనా అధికారులు పెట్టినటువంటి ప్రస్తుతం చూపించేటువంటి నిల్వలకు సంబంధించి కూడా ప్రతిపాదనలకు ఏదైతే నిల్వలకు 50% డిఫరెన్స్ కనబడుతుంది. అంటే రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్టాక్ లేదు, వాళ్ళకి సరిపడినంత యూరియా లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రవికాంత్, ఒక యూరియా బస్తాను అన్ని ఖర్చులతో కలుపుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 రూపాయలు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక యూరియా బస్తాను అన్నదాతలకు ఏ రేట్ ప్రకారం అధికారులు విక్రయిస్తున్నారు ఏంటి? అంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి యూరియా బస్తా మీద 50 నుంచి 75 రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారని అయితే ఒక సమాచారం ఉంది. ఈ అంశాన్ని చాలా మంది రైతులు బయటకి చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ సీజన్ అంతా కూడా ఇప్పుడు వానాకాలం పంటలంతా కూడా చేతికొచ్చే వరకు వాళ్ళంతా కూడా ఒక భయంలోనే ఉంటారు. ఎందుకంటే రైతు తను పండించేటువంటి పంట మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇట్లాంటి విషయాలకు సంబంధించి ధర ఎక్కువ పెట్టుకుంటున్నాం అని చెప్తే అతన్ని ఎక్కడ ఇబ్బందులు పెడతారో అన్నటువంటి ఒక భయంతోనైతే రైతాంగం కూడా చెప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ సంబంధించి 43,690 టన్నుల యూరియా అవసరమైతే ఇప్పుడు 30,156 టన్నులు మాత్రమే సరఫరా జరిగింది, అందుబాటులో ఉందన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా మార్కెట్ ద్వారా 60%, మిగతాది ప్రైవేట్ వ్యాపారుల ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. ఈ 60% విక్రయించకపోగా ప్రైవేట్ కు సంబంధించినటువంటి వ్యాపారుల దగ్గర రైతులు కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రైతులు భరోసా లేదు, రైతు బంధు గతంలో అందేది అది లేదు. రైతాంగానికి సంబంధించి పెట్టుబడి పెట్టే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో భాగంగా ఎరువులు కావచ్చు, విత్తనాలకు సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి రైతు ఏదైతే ప్రైవేట్ కు సంబంధించిన ఈ వ్యాపారులను ఆశ్రయించిన క్రమంలో మీకు అప్పిస్తాం కానీ ఖచ్చితంగా మా దగ్గరే అన్ని కొనాలన్నటువంటి ఒప్పందాలు చాలా ప్రదేశాల్లో కనిపిస్తా ఉంటాయి. ఇదే క్రమంలో రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా పిఎస్సిఎస్ కేంద్రాలతో ఈ వ్యాపారులు కుమ్మక్కై అక్కడి నుంచి అక్రమంగా యూరియా తీసుకొచ్చుకుంటున్నారన్నటువంటి అంశం కూడా మనకు తెర మీదకి వస్తా ఉంది. పూర్తిగా ఇక్కడ బయట
రైతు కొనేటువంటి ప్రైవేట్ షాపుల్లోనైతే విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. రవికాంత్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్లలో అన్నదాతలకు బలవంతంగా నానో యూరియాను కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నానో యూరియా మీద అసలు అన్నదాతలకి అవగాహన లేనప్పుడు వాళ్ళు ఆ నానో యూరియా తీసుకొని ఏం చేయాలి అసలు? ఈ ఇటీవలి కాలంలో ఈ నానో యూరియా సంబంధించి కూడా రైతాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది. అసలు నానో యూరియా వల్ల వచ్చేటువంటి అవసరం ఏందన్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 బస్తాల అంటే ఎక్కడైనా కూడా యూరియాతో పాటు నానో యూరియా సంబంధించి 225 రూపాయల విలువ చేసేటువంటి 1/2 లీటర్ నానో యూరియా బాటిల్ కూడా అంటగడుతున్నారు. ఒక 2 బస్తాలకు సంబంధించిన రైతు 2 బస్తాలు విక్రయిస్తే అతనికి 1/2 లీటర్ నానో యూరియా బాటిల్ అంటగట్టాలన్నటువంటి అనే విధంగా కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. అంటే 4 బస్తాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అంతకు మించినటువంటి అవసరం ఉన్న రైతు తీసుకుంటే ఫస్ట్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి రైతు దగ్గర నుంచి ఈ నానో యూరియా ప్లస్ బాటిల్ ద్వారా 220 నుంచి 250 రూపాయల వరకు ఇవాళ అదనంగా కూడా దోపిడీ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.